తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో అమీతుమీ తేల్చుకునేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. పోలవరం ప్రాజెక్టును నిబంధనలకు విరుద్ధంగా ఎత్తును పెంచుతుండటంతో తెలంగాణ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే ఈ విషయంపై సిడబ్ల్యూసికి, సెంట్రల్ వాటర్ బోర్డ్ కమిటీకి సైతం ప్రాజెక్టు ఎత్తు పెంచొద్దని తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు లేఖలు రాసింది. తమ అభ్యంతరాలను తెలిపిన ఏపీ ప్రభుత్వం పెడచెవిన పెడుతుందని తెలంగాణ సర్కార్ ఆరోపిస్తుంది. ఇప్పటి వరకు సిడబ్ల్యూసి వద్ద 2 రాష్ట్రాలతో 16 సమావేశాలు జరిగాయి. అయినప్పటికీ సమస్య కొలిక్కి రాలేదు. ప్రాజెక్ట్ నిర్మాణంపై తెలంగాణ గట్టిగా వాదనలు వినిపిస్తుంది. ఇదే క్రమంలో మరోసారి పోలవరంపై అభ్యంతరాలు తెలిపేందుకు అధికారులు సంసిద్ధమవుతున్నారు. నవంబర్ 7న హైదరాబాద్ లోని జలసౌధలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పోలవరం అంశాలపై తెలంగాణ ప్రభుత్వం గట్టిగా వాదించేందుకు సిద్ధమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచెర్లను నిర్మించకుండా, పోలవరం ఎత్తు పెంచకుండా అడ్డుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. సిబిఐ సమావేశంలో ఏపీ తీరును ఎండగట్టాలని భావిస్తున్నది. మరోవైపు తెలంగాణ అభ్యంతరాలను చూస్తే పోలవరం ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం 47.72 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నది. ఈ ఎత్తులో నిర్మించి పూర్తి స్థాయిలో నీటిని స్టోర్ చేస్తే ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ తో ముప్పు. పోలవరం ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నది. ఆ ఎత్తులో నిర్మించి పూర్తి స్థాయిలో నీటిని స్టోర్ చేస్తే ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ తో ముప్పు మరో 53,395 ఎకరాలకు పెరిగే అవకాశం ఉంటుందని తెలంగాణ అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై అప్పటికే పలుమార్లు చర్చలు జరపగా ప్రాజెక్టును పూర్తి స్థాయి సామర్థ్యంతో నిర్మించిన కేవలం 11.67 మీటర్ల ఎత్తులోనే నీటిని స్టోర్ చేసేలా కేంద్రం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా 15,277.84 ఎకరాల మేర భూసేకరణ చేపట్టాల్సి ఉంటుంది.